దినఫలాలు మేషరాశి భాగ్యస్థానంలో రవి బుధ కుజుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. వృషభ రాశి సప్తమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిథున రాశి రాశి అధిపతి బుధుడు సప్తమంలో ఉన్నందువల్ల సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. కర్కాటక రాశి పంచమ స్థానంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో రవి కుజులు, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు వెళ్తాయి. అనుకోకుండా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. సింహరాశి సప్తమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల పనుల కన్నా సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయం ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సాయం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి. కన్యా రాశి చతుర్థ స్థానంలో రవి కుజ బుధ గ్రహాల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. తులారాశి వృత్తి ఉద్యోగాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రధానంగా గురు శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆర్థిక సంబంధమైన చిక్కులు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృశ్చిక రాశి ద్వితీయంలో రవి కుజ బుధులు సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ధనస్సు రాశి గురు రవి కుజ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూల పడుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మకర రాశి లాభస్థానంలో శుక్రుడు, ధనస్థానంలో శనీశ్వరుడు, తృతీయంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. కుంభరాశి లాభస్థానంలో కుజ, రవి, బుధుల సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల బాగా లబ్ధి పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనరాశి దశమ స్థానంలో కుజ, రవి, బుధులు, భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో మధ్య మధ్య చిరాకులు తప్పకపోవచ్చు. ఆదాయపరంగా ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.